అందరికీ నమస్కారం అండి. రేపు కామద ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. చైత్ర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. శ్రీరామనవమి తర్వాత వచ్చే ఏకాదశి కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో ఉపవాస వ్రతాన్ని ఆచరించే వారికి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగి మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు. కామద ఏకాదశికి ఎంతో పవిత్రత ప్రాముఖ్యత ఉంది. కామద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర గంగాజలంతో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. అనంతరం విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటాన్ని శ్రీ యంత్రంతో సహా ప్రతిష్ఠించి నేతి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును పూలు, పండ్లు, పాలు, నువ్వులు, తులసి ఆకులతో నైవేద్యాలు సమర్పించి తులసి పూజ లేని పూజ పూర్తవదని పూజ నిర్వహిస్తారు. మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాన్ని, శ్రీహరి స్తోత్రాలను, మంత్రాలను పఠిస్తూ చివరిగా హారతినిచ్చి పూజ ముగించి ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి నాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి. ఉపవాస వ్రతాన్ని విరమించాలి. కామద ఏకాదశి రోజున వ్రతం చేసిన స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుందని శాస్త్ర పురాణం. వరాహ పురాణంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి కామద ఏకాదశి విశిష్టతను వివరించారని, ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగి మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాల్లో వివరించబడింది. కనుక ఈ పవిత్రమైన రోజున ఏదైనా కారణంతో ఉపవాస వ్రతం చేయలేకపోతే ఓ పరిహారం పాటించవచ్చు. స్నానం చేసిన తర్వాత విష్ణువు లేదా కృష్ణుని పూజించి రోజంతా సాత్వికంగా ఉండాలి. మన మనసును స్వచ్ఛంగా ఉంచుకొని నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. చైత్ర శుద్ధ ఏకాదశి రోజున కామద ఏకాదశి సందర్భంగా శ్రీహరికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. పూర్వకాలంలో దిలీపరాజు ఈ ఉపవాస ప్రాముఖ్యతను గురువు వశిష్ఠ మహర్షి ద్వారా వివరించారు. పూర్వకాలంలో పుండరీకుడనే రాజు దగ్గర పనిచేసే గంధర్వుడు ఉండేవారు. తను పని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని, తనను రాక్షసుడిగా మారిపోవాలని ఆ రాజు శాపం విధిస్తాడు. దీంతో అప్పటి నుంచి గంధర్వుడు రాక్షసుడిగా మారి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడు ఆ గంధర్వుడి భార్య కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత పుణ్యఫలం వల్ల గంధర్వుడి సాధారణ రూపాన్ని పొందుతారు. కాబట్టి ఎంతో పవిత్రమైన, ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ కామద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.